హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 22. ఓరు పిల్లలారా, మీకు ఆకలి వేయదా ఏంటి? వంట చెయ్యాలి. ఇప్పుడే కదమ్మా పాయసం తిన్నాం, తర్వాత వండుకోవచ్చులే. నేను ఇంకా మీ పనమ్మాయి కూడా సాయం చేస్తాం. ఏమక్క, ఏమంటావు అని వాళ్ళ పనమ్మాయిని ఉద్దేశించి అని అంది మధు. ఓ తప్పకుండా, నాకు వినాలని ఉంది, చెప్పండి అమ్మా అంటూ ఆమె కూడా అక్కడే ఒక స్టూల్ తెచ్చుకొని సెటిల్ అయ్యింది. బాగా దొరికిపోయింది అని విజయదాస్ గారు గట్టిగా నవ్వారు శారదమ్మని చూసి. తప్పదా అంటూ అందరినీ చూస్తూ అంది. తప్పదు అని అన్నారు అందరూ. శారదమ్మ గారు విజయదాస్ గారిని చూస్తూ, మన కథ నువ్వు చెప్పొచ్చు కదయ్యా అని అడిగింది. మన కథ నాకు నువ్వు చెప్తేనే ఇష్టం, నీ నోటి వెంట వింటేనే నాకు బాగుంటుంది. శారదమ్మ చెప్పడం ప్రారంభించింది. మాది విశాఖపట్నం. మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్. ఆ రోజుల్లో ఆడవాళ్ళని అంతగా చదివించేవారు కాదు. కానీ మా నాన్న హెడ్ మాస్టర్ అవటం వలన నన్ను చూసి ఇంకా ఆడపిల్లలు చదువుకోవటానికి ముందుకు రావాలి అని నన్ను డిగ్రీ వరకు చదివించారు. నేను కూడా మా నాన్న చెప్పినట్టు బుద్ధిగా చదువుకునేదాన్ని. నా చదువు అయిపోయింది. మా నాన్నగారి స్కూల్లోనే టీచర్గా జాయిన్ అయ్యాను. ఇంకా నాకు సంబంధాలు చూడటం కూడా మొదలుపెట్టారు. అప్పుడే వచ్చింది నాకు ఈయన సంబంధం. ఒకటే క్యాస్ట్ అయినా వీళ్ళది పాండిచ్చేరిలో స్థిరపడ్డ కుటుంబం. మా ఇద్దరికి మా తొలి చూపుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డాం. నాకు ఇంకా గుర్తు, ఆయన వెళ్తూ వెనక్కి తిరిగి నన్ను చూసిన చూపు ఇప్పటికీ నా కళ్ళల్లోనే ఎదురు ఉన్నట్టే ఉంది. ఆ రోజు నుంచి నా మొహంలో సరికొత్త కళ. అతన్ని మనసారా ప్రేమించడం మొదలుపెట్టాను. మా నాన్నతో నాకు ఈ సంబంధం ఇష్టమేనని చెప్పే లోపల మా చుట్టాలందరూ తల ఒక మాట అనడం మొదలుపెట్టారు. అబ్బాయి వేరే రాష్ట్రం, చాలా దూరంలో ఉంటాడు. మన పిల్ల మన కళ్ళ ముందు ఉండదు అని ఒకరు, అంత దూరం చెయ్యొద్దు అని ఇంకొకరు, వాళ్ళ ఊరి సంప్రదాయాలు మన సంప్రదాయాలు వేరు అని ఇంకొకరు, అమ్మాయికి ఏదైనా కష్టం వస్తే పరుగున అప్పటికప్పుడు వెళ్ళలేమని ఒకరు. ఆ మాటకి నాన్న కొంచెం భయపడ్డారు. నాకు తెలుసు అతనితో ఉంటే నాకు కష్టం అనేది రాదు అని. ఒకవేళ వచ్చినా అతని నీడలో నేను భరించడానికి సిద్ధమని. ఈ విషయం మా నాన్నగారితో చెప్పేలోపు మా నాన్న మగ పెళ్లివారికి ఫోన్ చేసి మాకు సంబంధం ఇష్టం లేదని చెప్పేశారు. ఆ మాటకి వాళ్ళకి కోపం వచ్చింది. ఇంత దూరం పిలిచి మరీ అవమానించినట్లు ఫీల్ అయ్యారు. వాళ్ళు ఇంతకంటే మంచి సంబంధం తేవాలి అని వేరే వేరే సంబంధాలు కూడా వెతికారంట. ఈయనేమో నాకు అసలు ఈ సంబంధమే ఇష్టం లేదు అని అనుకున్నారంట. చాలా బాధపడ్డారు. ఈలోగా విజయదాస్ గారు కల్పించుకుని, అవును బాబు, చూపుల్లో నచ్చిన అమ్మాయి నా భార్య అవుతుంది అనుకుంటే ఆమెకు నేను నచ్చలేదేమో అని చాలా బాధపడ్డాను అని అన్నారు. విజయదాస్ గారు బాధగా వాళ్ళ వైపు చూస్తూ మళ్ళీ శారదమ్మ గారు చెప్పడం మొదలుపెట్టారు. ఇంక నేను మా నాన్న ఎదురుగా వెళ్ళి నా మనసులో మాట చెప్పాను. నాకు పెళ్ళి ఇష్టమని, అతన్ని తప్ప వేరే ఎవరిని చేసుకోను అని. ఎంత ఆధునిక భావాలు ఉన్న వాళ్ళైనా మా నాన్న కూడా మగవారే కదా, అందుకే ఆయన మాటకి ఎదురు చెప్పానని నన్ను బాగా తిట్టి తన పంతానికి పోయి మా స్కూల్లోని పనిచేస్తున్న మాస్టర్తో నాకు సంబంధం ఖాయం చేశారు. అతను అంత మంచివాడు కూడా కాదు. అతను ఎలాంటి వాడైనా సరే నేను అతన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను. ఎందుకంటే ఒకరిని భర్తగా అనుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించలేదు. మా నాన్నగారి దగ్గర వీళ్ళ అడ్రస్ తెలుసుకుని ఈయనకి లెటర్ రాయడం మొదలుపెట్టాను. దాని సారాంశం ఏంటంటే, విజయదాస్ గారికి, నేను మీకు గుర్తు ఉండే ఉంటాను, శారదని. మీరు నాకు నచ్చారు. మిమ్మల్ని నేను భర్తగా ఊహించుకున్నా. మీకు కూడా ఇష్టం అయితే మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మన గురించి మాట్లాడండి అని ఆ లెటర్ రాసి వాళ్ళ అడ్రస్కి పోస్ట్ చేశాను. తర్వాత నా పనుల్లో నేను ఉన్నా కానీ ధైర్యం చేసి లెటర్ రాశాను. ఏమని వస్తుందో ఏంటో నా మనసులో కొంచెం టెన్షన్. ఒకవేళ తిరిగి ఏమైనా లెటర్ రాస్తాడేమోనని కూడా చూశాను. ఒకరోజు యథావిధిగా నా పనులు చేసుకుని స్కూల్కి వెళ్తూ ఉండగా ఈయన మా ఇంటికి వచ్చారు. గుమ్మంలో ఉన్న ఈయన్ని చూసి నాకు ఎక్కడలేని ఆనందం వచ్చింది. గబగబా వెళ్ళి మా నాన్నగారిని పిలుచుకొని వచ్చాను. నాకు ఆయనని చూడగానే ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. నాన్న ఏమంటారో అన్న టెన్షన్. ఆయన్ని లోపలికి రమ్మని కూర్చోబెట్టి ఏంటి విషయం అని అడిగారు మా నాన్నగారు. అది మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి చూపుల్లో నాకు బాగా నచ్చింది. చేసుకుంటే ఆమెనే చేసుకోవాలి అనుకుంటున్నా. మీకు ఇష్టమైతే మా పెళ్లి జరిపించండి అని నా వైపు చూశాడు ఈయన.
నాన్న కూడా నా వైపు చూశారు. అప్పటికే నాన్నతో విజయదాస్ గురించి చెప్పి ఉండడంతో నాకు ఇష్టమని అర్థమయ్యింది. కానీ ఒక వారంలో పెళ్ళి అనగా ఇప్పుడు ఆపడం నాన్నకి ఇష్టం లేదు. మా నాన్నకి ఇచ్చిన మాట తప్పడం అన్న పేరుంది. అది నిలబెట్టుకోవాలని నా గురించి ఆలోచించకుండా ఈయనకి పెళ్లి చేసేది లేదు అని ఇంకా బయలుదేరమని చెప్పి ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు నాన్న. నాన్న, ఆయన చెప్పేది కొంచెం వినండి ప్లీజ్ అని నేను అనగానే ఆ కోపంలో నా మీద చేయి చేసుకున్నారు. నీకు నచ్చింది చేసుకో, నా మాట వినే లెక్క అయితే నా ఇంట్లో ఉండు, లేదు వాడే కావాలి అంటే మాత్రం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. నేను చెప్పినట్టు వింటావా లేక వాడే కావాలని వెళ్ళిపోతావో నీ కర్మకే వదిలేస్తున్నాను. అప్పుడు ఈయన వైపు నేను చూశాను. ధైర్యంగా నాతో రా అని కళ్ళతో చెప్పారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడే కంటే ఈ పెళ్లి చేసుకుని కొన్ని రోజులు నాన్న బాధపడినా మళ్ళీ నన్ను అర్థం చేసుకుంటారు అని అప్పటికప్పుడే వెళ్ళిపోయాను. అప్పుడు నాన్న నన్ను ఆపి లోపలికి వెళ్ళి నా బ్యాగు, అందులో నా సర్టిఫికేట్స్ ఇచ్చారు. విజయదాస్ గారు అవేవి కూడా నాతో తెచ్చుకోవద్దని చెప్పారు. ఆ బ్యాగ్ అక్కడే పెట్టేశారు. నన్ను మాత్రమే తీసుకుని వెళ్ళారు వాళ్ళ ఊరు. వీళ్ళ ఇంట్లో కూడా ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది. ఇక్కడ కూడా మాకు ఆదరణ లేదు. ఇంకా అక్కడి నుంచి కూడా వచ్చేసి గుడిలో పెళ్లి చేసుకుని ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని కాపురం మొదలుపెట్టాము. చాలా కష్టాలు పడ్డాం కానీ ఇష్టంగా పడ్డాం. 1 సంవత్సరం తర్వాత నాకు పాప పుట్టింది. ఆ విషయం తెలుసుకున్న మా అమ్మ నాన్న నన్ను చూడటానికి మొదటిసారి వచ్చారు. మా అన్యోన్యం చూసి చాలా సంతోషపడ్డారు. నాన్న అయితే నా పాపని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన్ని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగాను. నన్ను దగ్గరకు తీసుకుని నన్ను కూడా క్షమించు, నేను అర్థం చేసుకోకుండా ఆవేశంలో అలా ప్రవర్తించాను. నిన్ను కనుక నా పంతంతో వాడికి ఇచ్చి కట్టబెడితే నువ్వు నా కళ్ళ ముందు ఇలా ఉండేదానివి కాదు. తొందరపడి ఎవరు ఏంటి అని ఆలోచించకుండా పెళ్లి ఖాయం చేశాను. నా మాట వినకుండా నువ్వు పెళ్లి చేసుకుని మంచి పని చేశావు. వాడు నువ్వు వెళ్ళిపోయాక వాడికి వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. పాపం ఆమె వాడి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని కళ్ళనీళ్ళు పెట్టుకుని నాకు చెప్పారు. తెలుసు నువ్వే నిర్ణయం తీసుకున్నా సరే మంచిగానే తీసుకుంటావు అని. నేనే మిమ్మల్ని నమ్మలేదు, కానీ మళ్ళీ నువ్వు నిరూపించావు నీ ప్రేమతో అని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. ఇంక తర్వాత మా అత్త మామలు కూడా మమ్మల్ని కలుపుకున్నారు. అలా మా ప్రేమ గెలిచి పెళ్లితో నిరూపించాము మేము. ఎప్పుడైతే మా ప్రేమకి ప్రతిరూపంగా మా పాప వచ్చిందో అప్పుడే మా ప్రేమ వాళ్ళకి అర్థమయ్యింది. మమ్మల్ని విడదీయడం అసాధ్యం అని వాళ్ళకి అర్థమయ్యింది అని చెప్పి అందరి వైపు చూశారు శారదమ్మ గారు. మధు ఇంకా రిషి కూడా ఇద్దరూ కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నారు. పిల్లలు, ఏమైందిరా అలా చూస్తున్నారు? చాలా లేట్ అయింది, ఇంత తినేసి వెళ్ళి పడుకుందురు కానీ అని అంది. నిజంగా ఒక్క చూపుతూనే మీకు ఎలా అర్థమైందమ్మా విజయ్ గారు మీకు సరైన జోడీ అని అన్నాడు రిషి. ఈ విషయం నీ పెళ్ళాన్ని అడగరా, ఆమె చెప్తుంది. ఒక్క చూపులోనే మీ మగవాళ్ళు మమ్మల్ని మీ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. మీరిచ్చే భరోసా ఏమి చూసి నిన్ను పెళ్లి చేసుకుందో మరి నాకు తెలియదు కానీ తననే అడుగు అని అంది ఆమె నవ్వుతూ. రిషి మధు వైపు చూసేసరికి ఆమె సిగ్గుతో కళ్ళు దించుకుంది. బామ్మగారు, నా పెళ్ళం ఎప్పుడో చెప్పిందిలే ఒక చిన్న భరోసాతోనే ఈరోజు నన్ను పెళ్లి చేసుకుంది అని. ఆమె భుజం మీద చెయ్యి వేసి నవ్వుకున్నాడు రిషి. మధు కూడా నవ్వింది. మీ కొత్త జంటని త్వరగా వదిలేస్తాంలే కానీ ముందు వంట పని చూసి తినేసి ఇంక మీ ఇష్టం రా పిల్లలు అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు శారదమ్మ గారు. విజయదాస్ గారు కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఆమె ఎందుకు అలా నవ్వుతుందో అర్థమయ్యి మధు తలదించుకుంది. రిషి ఆమె వైపు చూశాడు. ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా అలా చూస్తూ ఉన్నాడు. నేను కూడా మీకు సాయం చేస్తాను అని వెళ్ళిపోయింది అతని పక్క నుంచి మధు. విజయదాస్ గారు రిషి మాట్లాడుకుంటున్నా కూడా రిషి ఎక్కడో ఆలోచిస్తూ ఉండిపోయాడు. 1 గంటలోనే వంటలు రెడీ చేశారు. అందరూ భోజనానికి కూర్చున్నారు. కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ భోజనం ముగించి లేచారు. మధుని పక్కకు పిలిచి శారదమ్మ గారు ఆమెకు తెల్లనిది కొత్త చీర ఒకటి ఇచ్చారు కట్టుకోమని. ఎందుకమ్మా ఇప్పుడు అని అంది మధు. పిచ్చిదానా, నీకేమీ తెలీదు. పెళ్ళి ఎట్లా చేసుకున్నావు?
ఈరోజు మీ మొదటి రాత్రి కదా, అందుకే సంప్రదాయంగా ఈ చీర పెట్టాను. వెళ్ళి తలారా స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి. ఆమె మాట కాదు అనలేక చీర తీసుకుని లోపలికి వెళ్ళింది. కానీ ఆమెకి గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. ఏంటి నా జీవితం ఇలా ఎంత ఫాస్ట్గా మారిపోతుంది? రిషి గారు ఏమంటారో ఆయనకి చెప్పాలి అంతేనా అని సిగ్గుగా ఉంది. అసలు మేము దీనికి రెడీగా ఉన్నామా? ఆయనతో ఎలా అయినా మాట్లాడాలి అని లోపల నుంచి పక్కకు రమ్మని సైగ చేసింది. బయట హాల్లో ఉన్న రిషికి అతను విజయదాస్ గారి నుండి నెమ్మదిగా తప్పించుకుని, ఏంటి పెళ్ళంగారు పక్కకు పిలిచారు? ఏంటి విషయం? ఏమైనా కావాలా అని ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. వదలండి, మీరు ఇక్కడ నాకు టెన్షన్తో ఒళ్ళు వణుకుపోతుంది. అసలు నీకు రొమాన్స్ కావాల్సి వస్తుందా ఈ టైంలో అని రిషి చెయ్యి విదిలించింది. హే, నా చెయ్యి తీస్తున్నావు చూసుకో, నాకు ఇప్పుడు ఫుల్ రైట్స్ ఉన్నాయి నీ మీద. నా పెళ్ళం నా ఇష్టం అని అన్నాడు ఆమె భుజం మీద చెయ్యి వేసి. అబ్బా కన్నా, అది కాదు, నేను చెప్పేది విను. శారదమ్మ గారు నాకు ఈ చీర ఇచ్చి ఈరోజు మీ మొదటి రోజు అని చెప్పారు అని అంది మధు రిషిని చూస్తూ. అప్పటి వరకు సరదాగా ఉన్న రిషి మొహం సీరియస్గా మారిపోయింది. ఎందుకు అంత సీరియస్గా పెట్టావు? పెద్దావిడ కదా, మనకింత హెల్ప్ చేశారు. ఆవిడకి ఎదురు చెప్పడం ఎందుకు అని తీసుకున్నాను. మనం దీని గురించి ఏమీ ఆలోచించలేదు కదా. నువ్వు కూడా ఎక్కువగా టెన్షన్ పడకు, సరేనా? మళ్ళీ నువ్వేమైనా అనుకుంటావేమోనని నీకు ఒక చెప్దామని పిలిచాను. సరే, నేను వెళ్తున్నా, స్నానం చేసి వస్తాను అంటూ వెళ్ళబోతున్నా ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు రిషి. ఏంటి కన్నా అని అంది మధు. నాకు పిల్లలు కావాలి మధు, మనకు పిల్లలు పుట్టాలి అని అన్నాడు రిషి ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మరి దీనికి వీళ్ళిద్దరూ ఓకే చెప్తారా ఏంటి అనేది వచ్చే భాగంలో చూద్దాం. కొంచెం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, అంటే మీతో చెప్పాలి కదా. నేను ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి సడన్గా. వెళ్ళడం అయితే వెళ్ళాను, కానీ అక్కడ నా మైక్ మర్చిపోయానండి. ఇక్కడికి రావాలంటే నా మైక్ నాకు 4 days టైం పడుతుంది. సో అందాక నేను ఓల్డ్ మైక్తో వాయిస్ ఇస్తున్నాను. మీకు బాగానే ఉంది, ప్రాబ్లం లేదక్క అంటే నేను ఈ 4 days కూడా స్టోరీస్ కంటిన్యూ చేస్తాను. లేదక్క, వాయిస్ క్లారిటీ లేదు, మాకు ఆ మైక్లోనే బాగుంది అంటే కనుక ట్యూస్డే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంటే వినేటప్పుడు మీకు బాగుండాలి కదండి, అందుకే చెప్తున్నాను. బాగుంది, 4 days అడ్జస్ట్ అవుతాం, డైలీ పెట్టండి అక్క అంటే మట్టుకి డైలీ పెడతాను. లేదు, వాయిస్ క్లారిటీ లేదు అంటే కనుక ట్యూస్డే నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు కామెంట్ చేయటం మర్చిపోవద్దు.